ఈ పరిశుద్ధ దివ్య సత్ప్రసాద ఆరాధనలో విజయవాడ మిత్రాసనం, క్రీస్తురాజపురం విచారణ, వింజమూరి బాయమ్మ, లిల్లీ పుష్పం, తెరేజమ్మ, సంతోషమ్మలకు వారు చేసే పనిలో విజయమును, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా, గురువులందరినీ దీవించి వారు చేసే పనిలో విజయం సాధించినట్లుగా ఈ ఆరాధనను అర్పిస్తున్నారు. ఈ తలంపుతో పాటుగా మనందరి కుటుంబాలను, మన ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాన్ని, మన సాంఘిక సంఘ జీవితాన్ని, విశ్వాన్ని సత్ప్రసాదనాథుని చెంతకు తీసుకొని వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించి ఆత్మీయ శారీరక మేలులను పొందుదాం. అయోగ్యులమైనటువంటి మన మధ్యకు తన సన్నిధిని ప్రసాదిస్తున్నటువంటి ప్రభువు మన స్తుతులకు పాత్రుడు. మన యొక్క ఆరాధనను అందుకొనుటకు యోగ్యుడు. మన సర్వస్వమును పొందుటకు ఆయన మనలను సృజించినటువంటి దేవుడుగా ఈ సమయములో పీఠము మీద వెంచేసి ఉన్నారు. కనుక అందరం మన హృదయాన్ని తెరచి ప్రభువును స్తుతించుదాం. మా రక్షకుడవైన క్రీస్తువా, అందరూ మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా మంచి కాపరి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. సత్ప్రసాద ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా మార్గమా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా జీవమా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా శరణమా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా జీవ జలమా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా జీవాహారమా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మేము మోక్షము చేరుటకు మా ద్వారమా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. గొర్రెల కోసం ప్రాణములు పణముగా పెట్టేటటువంటి మా మంచి కాపరి, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. హింసించే వారి కోసం ప్రార్థించిన ప్రేమామయుడా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పాపుల కోసం తన యొక్క గుండెను తెరచి కరుణను ధారబోసిన కరుణామయుడా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా నిత్య జీవ ఆకలిని తీర్చేటటువంటి ఓ ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా శరీరములో ఉన్నటువంటి అన్ని రోగములను గుణపరిచేటటువంటి పరమ వైద్యుడా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. మా హృదయములో ఉన్నటువంటి పాప భారాన్ని తొలగించేటటువంటి కరుణామయుడా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అవధులు లేని షరతులు లేని ప్రేమతో శాశ్వతమైన కృపతో మమ్ము ప్రేమించే దయామయుడా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దీనస్థితిలో ఉన్నటువంటి ప్రజలను చూచి మీ హృదయం తరుక్కొని పోయేటటువంటి విధముగా ఆలోచించిన కరుణామయుడా, మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం. సత్ప్రసాదనాథుడా స్తోత్రం. ఈ సమయములో ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించుదాం. ఆయన యొక్క సన్నిధి మనకు శాశ్వతమైనటువంటి ఆనందమును తెచ్చేటటువంటిది.
సన్నిధిలో ఆనందముందెదము, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము. అడుగు అడుగున నన్ను నడిపించే దేవా, కుసుమాంజలులివిగో, అడుగు అడుగున నన్ను నడిపించే దేవా, కుసుమాంజలులివిగో, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా. అలసిన వేళలో అలసట తీర్చే దేవా, సుమమాంజలులివిగో, అలసిన వేళలో అలసట తీర్చే దేవా, సుమమాంజలులివిగో, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా. అనుక్షణమున నన్ను ఆదరించే ప్రభువా, కుసుమాంజలులివిగో, అనుక్షణమున నన్ను ఆదరించే ప్రభువా, కుసుమాంజలులివిగో, నీ దివ్య సన్నిధిలో ఆనందముందెదము, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా, నీ ప్రేమ పదములకు జోహారులివిగొనుమా.
ప్రియ దేవుని బిడ్డలారా, దైవార్చన సంవత్సరపు చివరి రోజుల్లో ఉన్నటువంటి మనకు నీవు జాగరూకతతో జీవిస్తున్నావా, సిద్ధపడి ఉన్నావా అన్నటువంటి ప్రశ్నలను ఎదుర్కొనమని తల్లి శ్రీ సభ మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. జీవిత చివరి రోజుల్లో మన మరణాన్ని ఎదుర్కొనే ముందు నేను సంసిద్ధముగా ఉన్నానా అని ఏ విధముగా మనం ఆలోచిస్తామో, లోకాంతము జరిగేటటువంటి సమయములో ఆ రక్షకుణ్ణి ఎదుర్కొనుటకు, నాకు తీర్పు తీర్చేటటువంటి వాణ్ణి ఎదుర్కొనుటకు నేను సిద్ధముగా ఉన్నానా అని మనం ఏ విధముగా ఆలోచిస్తామో, ఈ సమయములో అదే ఆలోచన, ఆత్మ పరిశీలన చేయాలి. తమ యొక్క దీపాలు ఆరిపోకుండా వెలుగుటకు సరిపోయినంత నూనె తీసుకొని వచ్చినటువంటి జాగరూకత కలిగినటువంటి వివేకమైనటువంటి కన్యల వలె ఉన్నామా? ఏమిటి ఈ నూనె? మంచి క్రియలే ఈ నూనె. మనము చేసేటటువంటి సహాయం, ఆపదలో ఉన్నటువంటి, అవసరాలలో ఉన్నటువంటి వారి మీద మనము చూపేటటువంటి ప్రేమ, కారుణ్యము, దయ, ఇవన్నీ మన జీవితము అనేటటువంటి దీపాన్ని ఆరిపోకుండా వెలుగునిచ్చేటటువంటి నూనె. మరి ఆ నూనె సరిపోయినంత మన వద్ద ఉన్నదా? మన జీవిత దీపం వెలుగుచున్నదా అని పరిశీలించుకుందాం. పాపి తన చెంతకు వచ్చినప్పుడు తీర్పు తీర్చేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. కన్నీటితో ఆయన సన్నిధికి మనము వచ్చినప్పుడు మనము చేసినటువంటి పాపములను లెక్క పెట్టుకునేటటువంటి వాడు కాదు కరుణామయుడు. ఆయన పాపము చేయనప్పటికీ పాపులను అర్థము చేసుకోలేని మనిషి కాదు మన రక్షకుడు. అందుకే మనలను లోతుగా ఎరిగినటువంటి వాడు, మనము రక్షించబడాలను అని తపన పడేటటువంటి వాడు ఈ సమయములో మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. బిడ్డ, నీవు నా చెంతకురా, నా చెంతకు వచ్చి పాప భారముచే అలసి సొలచినటువంటి నీ హృదయాన్ని తేలికపరచుకో. నీ హృదయ భారమును తొలగించేటటువంటి వాడను నేనే అని పలుకుతూ ఉన్నాడు ప్రభువు. అందుకే మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, కోపము, పగ, సకల దుర్గుణములను ఈ సమయములో విడనాడి పరిశుద్ధాత్మ ఫలములను, ప్రేమ, సహనము, ఓర్పు, దయ, క్షమాపణ, మంచితనము, వీటిని పొందినట్లుగా కొద్దిసేపు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు యొక్క క్షమ కోసం వేడుకుందాం. దైవ ప్రేమకు,
సోదర ప్రేమకు విరుద్ధముగా కట్టుకున్న పాపములను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏ పాప భారము వల్ల దేవుని సన్నిధిలో నీవు నిలవలేకపోతున్నావో, ఏ పాపము నిన్ను దేవుని నుంచి దూరముగా చేస్తుందో, ఈ సమయములో ఆ పాపమును ప్రభువు చెంత అర్పించి శుద్ధమైనటువంటి మనస్సుతో ఆయన దీవెనలను పొందుటకు మన తప్పిదములను తలచుకొని క్షమాపణ కోసం, పాప మన్నింపు కోసం కన్నీటితో దీనమైన మనస్సుతో ప్రభువును వేడుకుందాం. నూనె లేని దీపం వలె అలమారుచున్నది నాత్మా, అలమారుచున్నది నాత్మా. నూనె లేని దీపం వలె అలమాడుతున్నది నాత్మా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది
నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నా ఇంటి దీపం నీవే అని తలచి నీకై తప్పించాను. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తప్పించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాల చీకటి తొలగించరావా, హృదయాన చీకటి తొలగించరావా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. కొడిగట్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు. నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు, నీ సాక్షిగా నన్ను ఇలా నిలుపు. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనె నూనె దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ, నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఈ సమయంలో మన జీవితం ఎలా ఉంది, దేనికోసం మనం ఆశపడుతూ ఉన్నాము, మన ఆరాటం దేనికోసం, దేనికోసం నిరంతరం మనం పోరాటము చేస్తున్నాము. సిరి సంపదల, సిరుల కోసమా? ఎన్ని సిరులు ఉన్నా మన మనసుకు సుఖమునిచ్చేటటువంటి వాడు ప్రభువే. రేపేమవుతుంది అన్నటువంటి భయం మనల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే విశ్వవిధుడు అయినటువంటి యేసు ప్రభుడు మన చెంత ఉండగా ఇక నాకు భయమేలా. అందుకే
ఆయన దయగల నేత్రము నిరంతరము మనపై ప్రసరింపాలి. ఆయన దయగల నేత్రము, కరుణగల హస్తము మన మీద ఉన్నట్లయితే మన కంట కన్నీరు రాదు, మన మనస్సు మూగబోదు. మన గమ్యము, మన పయనము ఏమిటి అని అర్థము కాకున్నా, మనతో ఎవరు తోడు లేక ఉన్నా ప్రభువు గనక మనకు బాసటగా ఉన్నట్లయితే, మన జీవితంలో ఆటుపోట్లు ఎన్ని తగిలినా, ఎన్ని తాకినా మనము అపజయము పాలవము. అందుకే మన అవసరములనన్నిటినీ ఈ సమయంలో మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఆ ప్రభువు మన బ్రతుకు దారిలో నిరంతరము తోడు నీడగా ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పాపు గారి కోసం పీఠాధిపతులు, తిరుసభ, వివిధ అంతస్తుల్లో ఉన్నటువంటి నాయకులందరి కోసం ప్రార్థన చేద్దాం. మంచి కాపరులుగా తమకివ్వబడినటువంటి మందను నడిపేటటువంటి వారిగా ఆత్మీయ అనుగ్రహములు వారు పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈరోజు ఏ అవసరముతోనైతే మనము ఈ సత్ప్రసాదనాథుని చెంత చేరి ఉన్నామో, ఏ లోటుతో మనము వేదన పడుతూ ఉన్నామో, ఆ వేదనను, హృదయములో ఉన్నటువంటి బాధను, చింతను, కలతను ప్రభు చెంతకు తీసుకునిరా. నా చెంత చేరిన వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టను, వారిని అనాథలుగా వదిలిపెట్టను అని పలికినటువంటి ప్రభువు ఈ సమయములో మనము పలికేటటువంటి ప్రతి పలుకును తన హృదయములోనికి స్వీకరిస్తూ ఉన్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? ప్రభువు పలుకుతూ ఉన్నాడు, నన్ను ప్రేమించువాడు నిద్రించుచున్నప్పటికీ కూడా నేను సంపదలు వసగుతాను అని. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నావా? ఆందోళన చెందుతున్నావా? తాకినంతనే స్వస్థతనిచ్చినటువంటి దేవుడు, నోటి మాటతో సమస్త రోగములను తొలగించినటువంటి దేవుడు, ఎక్కడో దూరమున ఉండగానే స్వస్థతనిచ్చి జీవముతో లేపినటువంటి దేవుడు మన చెంత సత్ప్రసాదనాథునిగా ఉన్నాడు. ఆయనను చూడాలని జక్కయ్య వచ్చినప్పుడు, జక్కయ్య నీ ఇంటికి నేనే వస్తాను అని ఆయనే జక్కయ్య ఇంటికి వచ్చాడు. ఈరోజు నీవు ఆశపడుతున్నావా? ప్రభువా, నేను నిన్ను చూడాలని పరితపిస్తూ ఈ సత్ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్నాను, నా ఇంటికి నీవు రావా? నా హృదయంలోనికి నీవు రావా? ఎందుకనగా నీవు నాతో ఉన్నట్లయితే నా బ్రతుకు దారిలో ఎన్ని కలతలు ఎదురైనా నాకిక భయము లేదు, దిగులు లేదు.
కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము మాపై ప్రసరింప. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప. యేసు ప్రభు విశ్వవిభూ, ఇక నాకు భయమేల నా చెంత నీవున్న. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప. మన జీవితంలో ఎన్నో సిరులు, ఎన్నో సంపదలు, ఎంతో ఆనందము, ఎన్నో మన జీవితంలో మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. కానీ ఏదో ఒక రోజున అవన్నీ కూడా మనం కోల్పోవాల్సిందే. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, ఇవి ఏమి కూడా నీ వెంట రావు, ఇవి ఏమి కూడా నువ్వు తీసుకువెళ్ళలేవు. కానీ పరలోక రాజ్యం అనేటువంటిది నీకున్నది. కాబట్టి భగవంతుణ్ణి హృదయపూర్వకముగా నీకున్నటువంటి అన్ని సంపదలు కూడా దేవుని స్తుతించమని చెబుతున్నాడు. సిరులన్నీ నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమేయదే. సిరులన్నీ నా వెంట ఉన్నా నా మనసుకు సుఖమివ్వదే. నీవు లేకుంటే నా బ్రతుకే నిసిరాతిరు. నీవు లేకుంటే నాకు బ్రతుకే నిసిరాతిరి. కంట నీరు కారును, మనసు మూగబోయేను, దారి నాకు మరుగాయే, తోడలేక నేనున్నా. నీవే నాకు బాసటగా నీ వరములు నాపై కురిపించు. ఇక ఆటుపోట్లు నన్ను తాకినప్పుడు గెలిచేది నేనే దేవ. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప. భగవంతుడు అంటున్నాడు, నేను నీ పక్షంలో ఉన్నాను. నువ్వు ఏ సమస్యలు వచ్చినా, ఎలాంటి అంటురాగాలు వచ్చినా, కరోనా వ్యాధులు వచ్చినా భయపడమాకు. నీవు ధైర్యంగా విశ్వాసం కలిగి ఉండమని భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు మనం మనసారా హృదయపూర్వకంగా పాడతాం. నేను నీ పక్షమున్నా శోధన నన్ను చేరదు. నేను నీ పక్షమున్నా శోధన నన్ను చేరదు. నీవు నన్ను తాకగానే తనువే పులకించెను. నీవు నన్ను తాకగానే తనువే పులకించెను. దేవ నన్ను కరుణించు, నీదు బాట చూపించు. హృదయ వీణ శృతి చేసి మధుర జతులు పలికించు. నీవే నాకు ఆధారం, నా మనసుకు నీవే ప్రాకారం. నా ఆతి తీర్చి కన్నీళ్లు తుడిచి నీ స్వర్గధామము చేర్చు. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప. యేసు ప్రభు విశ్వవిభూ, ఇక నాకు భయమేల నా చెంత నీవున్న. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప.
వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహింపుము. పరిశుద్ధ పాపగారు తరము నెరవేరుట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు ఆశ్రయించాలని, కరోనా ఈ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, శీలడు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియు మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయం మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా
పరదేశులం ఈ భువిలో, వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం